UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. వెల్కమ్ టు హెడ్ టీవీ. ఈ రోజు మనతో మణిగురు రాజశేఖర్ గారు ఉన్నారు. నమస్కారం సార్. సార్ ఈ ఎపిసోడ్ లో ఒక రిలేటబుల్ క్వశ్చన్ అడుగుతాను. ప్రతి ఒక్కరికి కూడా ఈ క్వశ్చన్ రిలేట్ అవుతుంది. ఏంటంటే ఫస్ట్ కి శాలరీ వస్తుంది, ఫిఫ్త్ దాకా ఆ శాలరీ అనేది అయిపోతుంది, అంటే ఈఎంఐస్ కి ఎక్కడికో అక్కడ వెళ్ళిపోతుంది. దాని తర్వాత ఇప్పుడు మంత్ లో ఇంకా 25 డేస్ ఉంటాయి అన్నమాట. ఆ 25 డేస్ కూడా మనం గడపాలి సక్సెస్ఫుల్ గా. అలాంటి సమయంలో మన దగ్గర అకౌంట్ లో చూసుకుంటే ఎక్కువ డబ్బులు ఉండవు. అలాంటి సమయంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సిచ్యువేషన్ నుంచి మనం బయటికి ఎలా రావాలి? దీనికి సొల్యూషన్ ఏదంటారు? ఇటువంటి సిచ్యువేషన్ రావడానికి కారణం, దీంట్లో నుంచి బయటికి రావడానికి కారణం రెండు ఒకటే. ఓకే. ఎప్పుడైనా మీరు ఫైనాన్షియల్ డిసిప్లిన్ అనే పదం విన్నారా? అవును. ఆర్థిక క్రమశిక్షణ అనే పదం విన్నారా? అవును. పదం వింటే కుదరదు. ఓకే. ఆ పదం వింటే కుదరదు, అది మన దగ్గర ఉండాలి. ఓకే. ఇది ఆల్ ఏంటంటే సార్, ఇప్పుడు ఫైనాన్షియల్ డిసిప్లిన్ అంటే, డిసిప్లిన్ అనేది అంటే ఏంటి? డిసిప్లిన్ అంటే యూ ఫాలో ఇట్ వెదర్ యూ లైక్ ఇట్ ఆర్ నాట్. ఫస్ట్ స్టెప్ బై స్టెప్ అండర్స్టాండ్ చేసుకుందాం. అంటే మీరు అడిగిన క్వశ్చన్కి వస్తా, కానీ దానికంటే ముందు కొంచెం ప్రియాంబల్ కొంచెం మనం దాని గురించి చెప్తే తర్వాత దీనికి రావచ్చు. డిసిప్లిన్ అంటే ఏంటి? నీకు నచ్చినా నచ్చకపోయినా, ఎటువంటి కండిషన్స్లో అయినా, ఎటువంటి పరిస్థితుల్లో అయినా, యు ఆర్ కంటిన్యూస్లీ డూయింగ్ ద సేమ్ యాక్ట్. అవును. అంటే మార్నింగ్ 5 o'clock లేవడం నీకు డిసిప్లిన్. అంటే నువ్వు ఏం జరుగు, వర్షం వస్తున్నా, తుఫాను వస్తున్నా, ఎండ వస్తున్నా, చలి పెడుతున్నా, ఏం చేస్తున్నా సరే నువ్వు ఆ 5 o'clock లేవాలి. దట్స్ ఎ డిసిప్లిన్. అవును. అట్లా మన లైఫ్లో కూడా కొన్ని డిసిప్లిన్స్ అనేవి మనం ఇంకల్కేట్ చేసుకుని ఉంటాం. ఓకే. కానీ పూర్ అండ్ మిడిల్ క్లాస్లోకి వచ్చేసరికి ప్రాబ్లం ఏంటంటే, ఈ ఫైనాన్షియల్ డిసిప్లిన్ అనే దాని గురించి మన వాళ్ళు ఎవరు, పెద్దోళ్ళు ఎవరు మాట్లాడరు. మాట్లాడకపోవడానికి కారణం వాళ్ళకి తెలియదు. ఈవెన్ దే డోంట్ నో దట్ దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ఫైనాన్షియల్ డిసిప్లిన్. ఆ ఫైనాన్షియల్ డిసిప్లిన్ అనేది లేకపోవడం వల్ల వచ్చే ప్రాబ్లం ఇది. సో కమింగ్ బ్యాక్ టు దట్ ప్రాబ్లం, ఫైనాన్షియల్ డిసిప్లిన్ అనేది కనుక మీకు ఉంటే, ఆ ఫైనాన్షియల్ డిసిప్లిన్ అనేది ఉన్నప్పుడు మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే, అసలు మీకు మోస్ట్ ఆఫ్ ది ప్రాబ్లం ఈ ఫైనాన్షియల్ డిసిప్లిన్లో, సార్ నేను ఒక పాయింట్, ఫైనాన్షియల్ డిసిప్లిన్ మొత్తం కాదు, నాకు ఒకటే పాయింట్ చెప్పండి, ఆ ఒక్క పాయింట్ నా లైఫ్ టర్న్ చేయాలి. దట్ పాయింట్, సింగిల్ పాయింట్ నా లైఫ్ని టర్న్ చేయాలి అని చెప్పి కనుక నన్ను అడిగితే ఐ విల్ గివ్ యూ దిస్ పాయింట్. అంటే నేను చెప్పేది ఈ ఎపిసోడ్లో చెప్తున్నటువంటి ఈ పాయింట్ కనుక మీరు కరెక్ట్గా ఫాలో చేస్తే మీరు చెప్పిన ఈ ప్రాబ్లం రాదు. ఓకే. లైఫ్లో ఫర్ ఎవర్ రాదు. అంటే ఇది ఫాలో చేస్తున్నంత కాలం మీకు లైఫ్లో రాదు ఈ ప్రాబ్లం. సింప్లెస్ట్, ఐ విల్ గివ్ యూ ద సింప్లెస్ట్. ఎందుకని సింప్లెస్ట్ అంటే, వాట్ ఐ ఫీల్, నా వరకు నాకు తెలిసి నా బ్రెయిన్ పెద్ద ఇంటెలిజెంట్ బ్రెయిన్ కాదు. ఐ డోంట్ ఫీల్ దట్ ఐఎమ్ ఇంటెలిజెంట్. నా బ్రెయిన్ పెద్దగా విషయం, కాంప్లికేటెడ్ విషయాలు అర్థం చేసుకోవడం రాదు. కాబట్టి నేనేం చేశానంటే, ఈ కాంప్లికేటెడ్, ఎంత కాంప్లికేటెడ్ విషయాలైనా సరే నా కోసం నేను సింప్లిఫై చేసుకుని అర్థం చేసుకున్నాను. ఓకే. సో దట్ ఈస్ మై యూఎస్పీ అయిపోయింది. అది నా యూఎస్పీ అయిపోయింది. ఏంటంటే నేను సింప్లిఫై చేసి చెప్తాను విషయాలు. ఎటువంటి కాంప్లికేటెడ్ కాన్సెప్ట్ అయినా సింప్లిఫై చేసి చెప్తాడు వీడు అనేది నాకు తర్వాత పేరు వచ్చింది. అది వాళ్ళ కోసం నేర్చుకోలేదు, నా కోసం నేర్చుకుంది. అవును. సో అట్లా ఇప్పుడు ఈ విషయంలో నేను సింప్లిఫైడ్ చేసిన విషయం ఏంటంటే, బిగ్గెస్ట్ ఒకే ఒక పాయింట్, మీ దగ్గర డబ్బులు లేనప్పుడు బడ్జెటింగ్ చేయండి. ఓకే. అంటే రాసుకోవాలి. అంటే ఇవాళ 31st, మీకు ఇంకా శాలరీ రాలే, రేపు వస్తాయి. రేపు శాలరీ వచ్చేస్తుంది కాబట్టి ఇవాళ అప్రాక్సిమేట్గా మీకు ఎంత వస్తుంది తెలుసు కాబట్టి దాని మీద బడ్జెట్ రాయండి. ఇంటి అద్దె ఇంత, స్కూల్ ఫీజు ఇంత, ఆయిల్కి ఇంత, ఉప్పుకి ఇంత, పప్పుకి ఇంత, పాలకింత, వాటర్కి ఇంత, ట్రాన్స్పోర్టేషన్కి ఇంత, మొత్తం రాయండి. ఈ రాస్తున్నప్పుడు ఏమవుతుందంటే, జనరల్గా మనం ఇది రాస్తున్నప్పుడు మనకి ఎమోషన్స్ ఉండవు. మన దగ్గర డబ్బులు కూడా లేవు. అవును. జేబులో డబ్బులు కూడా లేవు కాబట్టి మన దగ్గర ఎమోషన్స్ కూడా లేవు. కరెక్ట్గా బడ్జెట్ రాస్తాం. దీన్ని ఒకవేళ ఇఫ్ యువర్ ఇన్కమ్ ఈజ్ మేబీ 1 lakh అయితే, ఈ 1 lakh లోపల దీన్ని సెట్ చేయాలి. చేయలేకపోతే ఏది కట్ చేయాలి, ఏది సెట్ చేయాలనేది మీకు క్లియర్గా తెలుస్తుంది ఆన్ పేపర్. రైట్? వచ్చేసిన తర్వాత నెక్స్ట్ మీ ఫస్ట్ వచ్చినప్పుడు మీ అకౌంట్లో డబ్బులు పడ్డాయి. ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే, ఈ లెక్క ఏదైతే మీరు బడ్జెట్ రాసుకున్నారో ఈ బడ్జెట్ ప్రకారం మాత్రమే ఖర్చు పెట్టాలి.
దట్ ఈస్ డిసిప్లిన్. ఓకే. రెంట్ కట్టు టిక్, హ్మ్. స్కూల్ ఫీజు కట్టు టిక్, మన దానికి ఏదే వాటర్ బిల్ కట్టు టిక్, కరెంట్ బిల్ కట్టు టిక్, లేదా ఈఎంఐలు కట్టు టిక్, హ్మ్. టిక్ ఆల్. ఓకే. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, 31st రోజున మనం లెక్కేసినప్పుడు వీఆర్ ప్లానింగ్ ఇట్ ఫర్ ద హోల్ మంత్. యెస్. సో లాజికల్గా మనం కరెక్ట్ ప్లాన్ చేస్తే ఏం కావాలి, ఆ మనీ హోల్ మంత్ రావాలి. అవును. ఓకే, మీరు అడిగిన క్వశ్చన్ ఎందుకని 5th లోపల అయిపోతే తర్వాత రావు. హ్మ్. ఈ ప్లానింగ్ లేకపోవడం వల్ల ఏం చేస్తాడు, మనిషి ఎదురుగా కనిపించిందని కనిపించినట్టుగా ఖర్చు పెట్టేస్తారు. అవును. కనిపించినట్టు ఖర్చు పెడతాడు. అంటే ఎట్లా ఉంటుందంటే, సి హియర్ ఇట్స్ విషియస్ సర్కిల్. ఒక సర్కిల్ అనమాట, ఒక ఊవి లాంటిది, లేదా ఒక చట్రం లాంటిది, లేదా లేకపోతే చెప్పాలంటే ఎట్లా ఒక పంజరం లాంటిది, ఒక లూప్ లాంటిది. ఎట్లా అంటే హ్యూమన్ బీయింగ్ 4 పాయింట్స్ మధ్యలో లైఫ్ అంతా గడుపుతాడు. 4 పాయింట్స్. ఒకటి ఫియర్, వాడి ఫియర్ వస్తుంది. ఏంటి ఫియరు? ఫస్ట్ వస్తుంది, నేను రెంట్ కట్టాలి, లేదా ఇది స్కూల్ ఫీజు కట్టాలి, కాలేజ్ ఫీజు కట్టాలి, ఈఎంఐలు కట్టాలి, అవి కట్టాలి, ఇవి కట్టాలి, ఇవన్నీ చేయాలి. కాబట్టి నాకు మనీ కావాలి. మనీ కావాలంటే నేను ఇక్కడ పని చేయాలి. సో హీ వర్క్స్ విత్ ఫియర్. ఫియర్ తోటి పని చేస్తాడు. ఏమవుతుంది, డబ్బులు వచ్చినాయి. డబ్బులు ఎప్పుడైతే వచ్చినాయో, డబ్బులు రాగానే వీడు ఏం చేస్తాడంటే వీడికి డిజైర్ టేక్ ఓవర్ చేస్తాడు. చలో ఈ డబ్బులు లేనప్పుడు ఎట్లా ఏం చేసాం కదా, ఇవాళ చలో ప్యారడైజ్ బిర్యానీ తీసుకెళ్దాం, ఫ్యామిలీ ప్యాక్ తీసుకెళ్దాం, లేదా దాదూస్లో స్వీట్స్ తీసుకెళ్దాం, లేదా చాలా రోజు నుంచి కొనుక్కుందాం అనుకుంటాం, షూ కొనుక్కుందాం, మావాడి చాలా రోజు చీర కొందాం ఉంటుంది, కొందాం. డబ్బులు లేనప్పుడు ఎట్లా చేయట్లేదు కదా, చేద్దాం. సో వాట్ హ్యాపెండ్, డిజైర్ టేక్ ఓవర్ అయ్యింది. ఈ డిజైర్ టేక్ ఓవర్ కానీ డిజైర్ తోటి వీడు స్పెండ్ చేసాడు. ఎప్పుడైతే స్పెండింగ్ అయిపోయిందో వీడికి మళ్ళీ ఫియర్ టేక్ ఓవర్ అయింది. మనకి మ్యాచ్ కావాలి కదా, ఈ ఫియర్తో మళ్ళీ పని చేస్తాడు. రాగానే డిజైర్స్ టేక్ ఓవర్ చేస్తాడు. అంటే మనీ రాకముందు ఫియర్తో పని చేస్తాడు, మనీ రాగానే డిజైర్తో పని చేస్తాడు. డిజైర్ మేక్స్ మీ స్పెండ్ అండ్ అగైన్ ఇట్ క్రియేట్స్ ఫియర్. ఈ లూప్లో తిరుగుతూ ఉంటాడు. కరెక్ట్. ఈ లూప్లోంచి తిరుగుతూ ఉన్నప్పుడు మీరు చెప్పిన ప్రాబ్లమ్స్ అన్నీ ఏర్పడతాయి. అట్లా దాని నుంచి వాడు అప్పులు చేయడము, నెలంతా సరిపోలేదు కాబట్టి అప్పులు చేయడము, అప్పులు చేసిన తర్వాత మళ్ళీ అప్పులు మళ్ళీ నెక్స్ట్ మంత్ మీద లోడ్ పడ్డము. ఆ లోడ్ పడ్డది మళ్ళీ వాడు ఫస్ట్ ఏం చేయాలి, ఈ 5th లోపల పోయిన నెలలో తీసుకున్న డబ్బులన్నీ అప్పులు ఇచ్చేయాలి కదా, దాని ఇచ్చేస్తాడు. ఇచ్చేసరికి మళ్ళీ వీడికి ఇప్పుడు మళ్ళీ 5th వచ్చేసరికి మళ్ళీ అయిపోతాయి, మళ్ళీ అప్పు చేయాలి. సో ఈ విషయస్ సర్కిల్లో గిలగిల కొట్టుకుంటూ ఉంటాడు. దీంట్లోంచి నువ్వు బయటికి రావాలి అంటే సూత్రం ఏంటంటే, నేను చెప్పిన బడ్జెట్ చేయి, దీని ప్రకారం నువ్వు స్పెండ్ చేయి, దీని ప్రకారం మాత్రమే స్పెండ్ చేయి. ఓకే. దీని ప్రకారం మాత్రమే స్పెండ్ చేసినప్పుడు లాజికల్గా నువ్వు నెల మొత్తానికి ప్లాన్ చేసేవాడి నెల మొత్తానికి రావాలి. అవును. అన్ఫోర్సీన్ కండిషన్స్, ఎనీ అన్ఫోర్సీన్ కండిషన్స్ వచ్చి ఎమర్జెన్సీ ఎక్స్పెన్సెస్ వచ్చినాయంటే, యాక్చువల్లీ ఫుల్ లెంత్ బడ్జెట్ నువ్వు వేస్తే కనుక అన్ఫోర్సీన్ ఎక్స్పెన్సెస్ కూడా దీంట్లో స్పేస్ ఉంటుంది, ఫుల్ లెంత్ బడ్జెట్ వేస్తే. ఓకే. కానీ ఇనిషియల్గా మీరు ఇప్పుడు ఈ ఆల్రెడీ ఇరుక్కుపోయామని చెప్పి మీరు చెప్పారు కాబట్టి దీని నుంచి బయటికి రావాలంటే ఈ బడ్జెట్ వేయాలి. తర్వాత స్థాయిలో ఏంటంటే ఈ బడ్జెట్ కరెక్ట్గా అలవాటు అయిపోయిన తర్వాత యూ హ్యావ్ టు ప్లాన్ అన్ఫోర్సీన్ బడ్జెట్, అన్ఫోర్సీన్ ఎక్స్పెన్సెస్ కూడా దీంట్లో స్పేస్ ఇవ్వాలి. అవును. అప్పుడు నీకు కొత్త అప్పులు జరగదు. రైట్. అలాగే ఈ లేడీస్ కానీ, హౌస్ వైఫ్స్ కానీ, లేకపోతే సూపర్ మార్కెట్ డీ మార్ట్, లేకపోతే రిలయన్స్ మార్ట్, ఇది మార్ట్ పోతారు. అవును. మార్ట్ పోయి అక్కడ చూసి ఇదై 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 అని. అవును. దట్స్ రాంగ్. అక్కడ ఏమవుతుందంటే మనకి వాళ్ళు కావాలని నీకు ఏం చేస్తాడు, కావాల్సిన అంటే ఈ సూపర్ మార్కెట్లలో కూడా దాని యొక్క స్ట్రాటజిక్ మార్కెటింగ్ స్ట్రాటజీ, నీకు కావాల్సిన నీకు కావాల్సినటువంటి ఎఫ్ఎంసీజీ మన ఎసెన్షియల్స్ అంటే బియ్యం, ఉప్పులు, పప్పులు, ఈ కీప్స్ ఎట్ ది లాస్ట్లో ఉంటాయి, లాస్ట్లో పెడతాడు. నీ మోటివేటింగ్ నోరు ఊరేవి లేకపోతే డిజైర్ని ట్రిగర్ చేసేవన్నీ స్టార్టింగ్లో ఉంటాయి. అంటే నువ్వు ఈ డిజైర్లన్నీ ముందు క్లియర్ చేసుకుని అక్కడికి వెళ్ళిన తర్వాత ఎట్లాగో తప్పదు కాబట్టి అది కొంటావు. అవును. అదే కనుక ఇక్కడ పెట్టేయడానికి అది ఈ అవసరమైన కొనుక్కొని బయటకు వెళ్ళిపోతావు. అవును. కానీ వీడేం చేసి హీ మేక్స్ ఇట్ ఏ పాయింట్ దట్ యూ పాస్ త్రూ ఆల్ ది desires. Correct. You pass through all the desires, go to the essentials, pick up essentials, while coming again all desires. Even at the cash counter also, you'll be having some
చాక్లెట్స్ ఏదో చాక్లెట్స్ అవి ఇవి అంటే ఎక్కడికెక్కడ నీ కోరికలు ట్రిగర్ చేస్తుంటున్నాను. కరెక్ట్. ఈ కోరికలు ట్రిగర్ చేయడం అనేది వాడి మార్కెటింగ్, వాడి బిజినెస్, దట్స్ డిఫరెంట్ స్టోరీ. కానీ నువ్వు ఒక లిస్ట్ పెట్టుకుని నాకు ఇంత బియ్యం కావాలి, ఇంత ఉప్పు కావాలి, ఇంత పప్పు కావాలి, సో దీస్ ఆర్ ద ఐటమ్స్ విచ్ ఐఎమ్ గోయింగ్ టు గెట్ అన్న తర్వాత యూ షుడ్ స్టిక్ టు దట్ లిస్ట్. దట్ డిసిప్లిన్ ఏ హౌస్ వైఫ్ షుడ్ హ్యావ్. అవును. దిస్ బడ్జెటింగ్ ద ఫ్యామిలీ షుడ్ హ్యావ్. సో ఈ ఫైనాన్షియల్ డిసిప్లిన్ అనేది ఫ్యామిలీకి కానీ, హౌస్ వైఫ్కి కానీ, ఫ్యామిలీలో ఉన్న మెంబర్స్ అందరికి కానీ ఉన్నప్పుడు మీరన్నట్టుగా 5th లోపల అవ్వటం కాదు, అది ఈవెన్ మంత్ ఆఫ్టర్ మంత్ కూడా యూ కెన్ క్యారీ ఫార్వర్డ్ ది బ్యాలెన్స్. దట్స్ ద ఓన్లీ వే. కరెక్ట్. అది కాకుండా నువ్వు గనక నీ బడ్జెటింగ్ లోపల అట్లా కాదు, నేను ఎర్నింగ్ సంపాదిస్తాను, డబ్బులు ఎక్కువ సంపాదిస్తాను అని చెప్పి నువ్వు ఆరాటపడ్డా, ఇవాళ ₹1,00,000 బదులు రేపు 10 లక్షలు సంపాదించినా ఆ 10 లక్షలు కూడా నీ 5వ తారీఖు లోపు అయిపోతాయి. అవును. కరెక్ట్. అమౌంట్ పెరుగుతుంది, ఎక్స్పెన్సెస్ కూడా పెరుగుతాయి, అదే రేంజ్లో పెరుగుతాయి. సో దట్స్ నాట్ ది వే. యూ హ్యావ్ బడ్జెటెడ్, హ్యావ్ ఎ బడ్జెట్, స్టిక్ టు ద బడ్జెట్, బీ డిసిప్లిన్డ్. అలా డిసిప్లిన్డ్గా అదే ఆర్థిక క్రమశిక్షణ. ఆర్థిక క్రమశిక్షణ ఉంటేనే నువ్వు లైఫ్లో ముందుకెళ్ళగలుగుతావు. అది లేకపోతే యు ఆర్ డూమ్. చాలా మంచి క్లారిటీ ఇచ్చారు సార్. చూసిన వాళ్ళకి కూడా అర్థమై ఉంటుంది. బడ్జెటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. రాసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. లేదంటే దానికి మించి మనం ఎప్పుడు ఖర్చు చేస్తూనే ఉంటాము. అది ఎప్పటికీ స్టోరీ అలానే ఉంటుంది. ఫైనాన్షియల్ డిసిప్లిన్ అనేది నిజమే. దాన్ని ఫాలో చేయడం కష్టం, కానీ ఒక్కసారి ఫాలో చేసామంటే దానికంటే మంచిది ఇంకోటి ఏమి ఉండదు. మజా వస్తుంది. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ మేము చేస్తూనే ఉంటాము. వాటన్నిటితో కూడా మీరు అప్డేటెడ్గా ఉండాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి. థ్యాంక్ యూ సార్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.